నమస్తే వెల్కమ్ టు భారత్ స్పైస్ ఛానల్। నేను ఇవాళ మీకోసం మంచి స్టార్టర్ తీసుకొచ్చేసానండి। పన్నీర్ స్టార్టర్ డీప్ ఫ్రై అనేది అవసరం లేకుండా మనం తయారు చేసుకోవచ్చు। చాలా టేస్టీగా ఉంటుంది। 7-8 నిమిషాల్లో చకచకా చేసేసుకోవచ్చండి। ఇక సూటిగా సుత్తి లేకుండా మనమైతే వంటలోకి వెళ్ళిపోదాము। పదండి ఏ విధంగా తయారు చేయాలో చూపించేస్తాను మీకు। ఇక్కడ ముందుగా 1 టీ స్పూన్ వచ్చేసి కారం తీసుకుంటున్నానండి। 1/2 టీ స్పూన్ వచ్చి జీలకర్ర పొడి తీసుకుంటున్నాను। టీ స్పూన్ ధనియాల పొడి తీసుకుంటున్నాను। రుచికి సరిపడా సాల్ట్ అనేది తీసుకుంటున్నానండి। కారం అనేది మీరు చూసుకొని వేసుకోండి। ఆయిల్ అనేది ఒక 2 స్పూన్లు కానీ 3 స్పూన్లు కానీ వేసుకొని కలుపుకోవాలండి। దీంట్లో ఈ మిశ్రమంలో కలిపేసుకోవాలి మనము। ఇక్కడ కొంచెం గట్టిగా ఉంది కదా మిశ్రమం అనేది, ఇంకొంచెం ఆయిల్ అనేది 1 స్పూన్ వేసుకొని కలుపుకొని కొంచెం పలచగా చేసుకుంటున్నాను। చూసారా ఈ కన్సిస్టెన్సీ ఇలా వచ్చేసింది అన్నమాట। ఈ పన్నీర్ అనేది ఇలా క్యూబ్స్గా కట్ చేసుకున్నానండి। ఈ పన్నీర్ అనేది నేనే తయారు చేశాను। ఆ వీడియో అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను। ఒకసారి పన్నీర్ ఏ విధంగా తయారు చేయాలో ఒకసారి చెక్ చేయండి। ఈ విధంగా ఈ క్యూబ్స్గా కట్ చేసుకున్న పన్నీర్ పీసెస్ని ఈ మిశ్రమంలో మనం చక్కగా కోట్ చేసుకోవాలన్నమాట। అంతా పట్టించుకోవాలండి చక్కగా మొత్తం పన్నీర్ ముక్కలకి అంతా కూడా ఈ మిశ్రమాన్ని పట్టించుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట। టైం ఉంటే మీరు 10 నిమిషాలు పక్కన పెట్టుకుంటే బాగుంటుంది। అసలు అవసరం కూడా లేదు, వెంటనే చేసేసుకోవచ్చు అన్నమాట। మనం ఈవినింగ్ టైంలో స్నాక్గా చాలా బాగుంటుంది, పిల్లలకి చాలా నచ్చేస్తుందండి। మీకు టైం ఉంటే పక్కన పెట్టుకోండి, కాసేపు మ్యారినేట్ చేసినట్టు, లేదంటే వెంటనే చేసేసుకోవచ్చు। ఇక్కడ స్టవ్ పైన కడాయి పెట్టేసుకుని అది హీట్ ఎక్కిన తర్వాత 1-2 స్పూన్లు ఆయిల్ వేసుకుంటే సరిపోతుందండి। ఎక్కువ ఆయిల్ అనేది అస్సలు అవసరం లేదు మనకి। ఈ పన్నీర్ క్యూబ్స్ ఉన్నాయి కదా అండి పక్కన పెట్టుకున్నాము, అది కూడా అందులో వేసుకుని సిమ్లోనే పెట్టుకుని మనం దోరగా ఫ్రై చేసుకోవాలన్నమాట। ఎక్కువగా కలిపేయకూడదు, విరిగిపోతాయి అవి। ఒక 2 నుంచి 3 నిమిషాలు మాత్రమే మనం ఫ్రై చేసుకొని అన్ని వైపులా కాల్చుకోవాలన్నమాట। 2 వైపులా ఇంకొక స్పూన్ తీసుకొని 2 వైపులకి తిప్పుకుంటూ మనం చక్కగా రోస్ట్ చేసుకోవాలన్నమాట। ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి మనము। ప్రిపరేషన్ అంతా కూడా చాలా సింపుల్ అన్నమాట। 7-8 నిమిషాల్లో ఫటాఫట అయిపోతుందండి। స్పూన్ పెట్టి కలుపుకుండా మధ్యలో ఒకసారి ఆ బాండలు పట్టుకుని ఇలా తిప్పారంటే విరిగిపోకుండా పన్నీర్ ముక్కలు అనేవి చక్కగా ఉంటాయన్నమాట మనకు। హై ఫ్లేమ్లో పెట్టారంటే పన్నీర్ మాత్రం త్వరగా మాడిపోతుందండి, సిమ్లోనే ఉంచుకోవాలి మీరు। ఇదంతా 2-3 నిమిషాల తర్వాత ఫ్రై అయిపోయిన తర్వాత మనం పక్కన ప్లేట్లో తీసి పక్కన పెట్టేసుకుందామండి। ఇలా పక్కకు తీసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు అదే కడాయిలో కాస్తంత ఆయిల్ వేసుకుంటున్నానండి, కొంచెమే వేసుకుంటున్నాను। సన్నగా తరిగి పెట్టుకున్న క్యాబేజ్ అనేది వేసుకుంటున్నానండి, అలాగే ఎర్రగడ్డలు కూడా సన్నగా తరిగి పెట్టుకున్నవి కూడా వేసుకుంటున్నాను। క్యారెట్ కూడా నేను సన్నగా పొడవుగా తరిగి పెట్టుకున్నవి కూడా వేసేసుకుంటున్నానండి। మీ ఇష్టం అన్నమాట, క్వాంటిటీ అనేది ఎంతైనా వేసుకోవచ్చు, బాగుంటుంది। పన్నీర్ పీసెస్కి తగ్గట్టుగా మీరు క్యాబేజ్ కానీ క్యారెట్ కానీ వేసుకొని కలుపుకోవాలన్నమాట। మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని మనం దీన్ని ప్రిపేర్ చేసుకోవాలండి, ఎందుకంటే మనం ఎక్కువగా కుక్ చేయకూడదు దాన్ని। రుచికి సరిపడా సాల్ట్ అనేది వేసుకుంటున్నానండి। ఎక్కువగా ఫ్రై చేయకూడదు అన్నమాట ఇది, ఎందుకంటే మనం బయట ఎక్కడైనా స్ట్రీట్ ఫుడ్ తినేటప్పుడు కానీ హోటల్స్లో కానీ ఎక్కడైనా తింటాం కదా, మనం తిన్నప్పుడు ఇవన్నీ మెత్తగా ఉడికిపోవన్నమాట, కచ్చాపచ్చగా ఉంటాయి చూసారా, ఆ విధంగా ఉంటుంది। రుచికి సరిపడా కారం అయితే వేసుకోండి। కొంచెం ధనియాల పొడి వేసుకుంటున్నానండి, 1/2 టీ స్పూన్ కారం 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి పచ్చివాసన పోయే వరకు। ఇది గట్టిగా నాకు 3 to 4 మినిట్స్ మాత్రమే ఉడికించుకున్నానండి, ఫ్రై చేశాను అనమాట। ఇది చాట్ మసాలా 1/2 టీ స్పూన్ అండి, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి వేసుకుంటున్నాను, బాగుంటుంది। ఓవర్గా స్పైసెస్ అనేది వేసుకునే దానికన్నా ఒక్కోసారి సింపుల్ స్పైసెస్తోనే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది। ఆ మిశ్రమం అంతా బాగా కలిపేసుకోవాలండి, జస్ట్ అవి మెత్తబడితే సరిపోతుంది అనమాట। క్యాబేజీ క్యారెట్ మీ దగ్గర ఉంటే గనక క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చు। ఇక్కడ 1/2 టీ స్పూన్ వచ్చేసి సోయా సాస్ వేసుకుంటున్నాను। సోయా సాస్ లేదు అంటే స్కిప్ చేసేయండి, కానీ వేసుకుంటే బాగుంటుందన్నమాట, స్ట్రీట్ ఫుడ్ లాగా ఉంటుంది। అలాగే
ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి మీరు టొమాటో సాస్ కూడా వేసుకున్నారంటే టేస్ట్ బాగుంటుంది. కొంచెం తీగా ఉంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. చక్కగా కలిపేసుకోవాలి. మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని కుక్ చేసుకోవాలి. జస్ట్ మెత్తబడితే సరిపోతుందండి. 3 నుంచి 4 నిమిషాలు మాత్రమే క్యారెట్ ఉడికితే సరిపోతుందన్నమాట. అంతేనండి. ఇప్పుడు ఉడికిపోయిన తర్వాత మెత్తబడిన తర్వాత మాత్రమే ఇక మీరు పన్నీర్ ముక్కలు అనేవి వేసేసుకొని జస్ట్ అలా కలిపితే సరిపోతుందండి. మనకి స్టార్టర్ అనేది ఈవినింగ్ స్నాక్ అనేది రెడీ అయిపోయిందనమాట. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. డీప్ ఫ్రై అనేది అవసరం లేదు కదా. కొంచెం నూనెతో మనం ఈ విధంగా తయారు చేశారంటే హెల్దీగా కూడా ఉంటుందన్నమాట. మనకి పిల్లలు కూడా పెద్దలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారండి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో కామెంట్స్లో షేర్ చేసుకున్నారంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఇదండి ఇవాల్టి మన రెసిపీ అండి. చాలా సాఫ్ట్గా ఉన్నాయి కదండి. పన్నీర్ కూడా చూడడానికి మీకు ఎలా అనిపిస్తోంది? పన్నీర్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో. మనమే తయారు చేసుకుని మనమే ఇలా స్టార్టర్ చేసుకున్నామంటే పన్నీర్ తోటి చాలా హ్యాపీగా ఉంటుందండి. ఫీలే వేరనమాట. పన్నీర్ మనమే తయారు చేసుకున్నది కాబట్టి టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. స్పైసెస్ అనేవి మీకు నచ్చినట్టుగా వేసుకోవచ్చు. అంతేనండి, మన స్టార్టర్ రెడీ అయిపోయింది. ఇక తినేయడమే ఆలస్యం. థ్యాంక్ యూ.